ఈనాడు ఎంతమంది కుటుంబాల్లో, ఎన్ని కుటుంబాల్లో కుటుంబారాధన జరుగుతోంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది, ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదము. ప్రతి కుటుంబంలో ప్రతిరోజు సాయంత్రము కుటుంబ ప్రార్థన జరగాలి. ఎందుకు ఈ సాయంకాలం అని రాశాడు? చీకటి పడక మునుపే కుటుంబముతో కలిసి ప్రార్థన చేయాలి. ఇప్పుడున్నటువంటి ఈ నవీన యుగంలో, ఈ బిజీ లైఫ్లో కుటుంబము ఒకే దగ్గర కూర్చొని ఒకే దగ్గర చేరి ప్రార్థన చేయటం కుదరకపోవచ్చు. సరే, ఎక్కడ ఉన్నా నీవు దేవుని ప్రార్థిస్తున్నావా? కుటుంబ ప్రార్థన అనేది ఒక గృహమునకు కాంపౌండ్ వాళ్ళు ఎలాగో క్రైస్తవ కుటుంబానికి కుటుంబ ప్రార్థన అలాంటిదే. కాంపౌండ్ వాళ్ళు కనుక ఉంటే నీ గృహంలోకి పాములు రావు, పురుగులు రావు. అలాగే నీ కుటుంబములో కుటుంబ ప్రార్థన ఉంటే పాము వలె మారువేషంలో వచ్చినటువంటి సాతానుడు నీ కుటుంబంలోకి రాలేడు, వాడు నిన్ను శోధించలేడు. నీ ఆత్మీయ జీవితానికి కాంపౌండ్ వాళ్ళు ఏమిటంటే నీ ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన. నువ్వు కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నావా? ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటానన్నాడు దేవుడు. ఇద్దరు ముగ్గురు ఎవరంటే భార్య, భర్త, వారి పిల్లలు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఈనాడు కలిసి టీవీ చూస్తున్నారు, కలిసి సినిమాలు చూస్తున్నారు, కలిసి షికారు చేస్తున్నారు, కలిసి ఇంకా రకరకాలుగా లోకానుసారమైనటువంటి పోకడలు పోతున్నారు. కానీ కలిసి ప్రార్థన చేసేవారు ఎంతమంది?